ఇది నేను చెప్పానని గుర్తు చేయి. దాంపత్యంలో ఉండేటటువంటి అత్యంత మధురాతి మధురమైన అత్యంత సున్నితమైన అంశాన్ని జ్ఞాపకం చేసి నేను మహదైశ్వర్యంగా జ్ఞాపకం పెట్టుకున్నవి ఏమైనా ఉంటే ఇవే. మీరు చిన్నపిల్లలు, ఇంకా మీకు తెలియదు కానీ పెళ్లిపీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం పెట్టుకున్న దంపతులకు ఉండేటటువంటి ప్రేమ కన్నా షష్ఠి పూర్తి నాటికి ఉండేటటువంటి దంపతుల ప్రేమ చాలా గొప్పది. అది ఎటువంటిదో తెలుసా అండి? మా ఊళ్ళో కొత్తపల్లి కొబ్బరి వస్తాయి, మామిడి పళ్ళు. ఎంత సువాసనో ఎంత మధురిమో అవి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పరక తెచ్చుకుని ఏదో పైన గూట్లో పెట్టుకుంటుంటే ఓ పండు జారి కింద తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఏమిట్రా 12 ఇచ్చాడు, పరకంటే 13 ఇవ్వకుండా ధూర్తుడు నాకు లెక్క సరిగ్గా చూడకుండా గడ్డిలో పెట్టి ఇచ్చేసాడు అని తిట్టుకున్నాడు. 12 పళ్ళు అయిపోయాయి. ఓ 15 రోజులు అయిపోయింది. ఏదో శివాభిషేకం చేసుకుందామని తేనె జాడీలోంచి పాత్రలో పోస్తుంటే అసలే కొత్తపల్లి కొబ్బరి దాని మీద ముగ్గిపోయింది, దాని మీద తేనెలో పడిపోయింది. 10 రోజులు ఉండిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెలోంచి ఆ కొత్తపల్లి కొబ్బరి తీసి పిండుకుని నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది? 67 వచ్చేటప్పటికి దాంపత్యంలో ఉండే మధురిమ అలా ఉంటుంది. ఎందుచేత అంటే అప్పటికుండేది కేవలం ఏదో శారీరకమైన ఆకర్షణ కాదు. ఉత్థాన పతనాల్లో, నా కష్ట సుఖాల్లో అన్నిటికన్నా గుర్తుండిపోయేది ఏంటంటే సుఖపడిన రోజులు కాదు. దంపతులకి బాగా గుర్తుండిపోయేది ఏంటంటే ఆ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు పరిగెత్తుకు రావడం, వాళ్ళకి పలహారం పెట్టడం, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళడం, వాళ్ళు సినిమాకి వెళ్లకుండా అల్లరి చేయడం, భర్త విసుక్కుని బయటికి తీసుకొచ్చి నించోబెట్టుకుని డోర్ దగ్గర నిలబడి చూడడం, వాళ్ళతో ప్రయాణం చేస్తే ట్రైన్లో వాళ్ళు పడుకోకపోవడం, అవన్నీ గుర్తొచ్చి తల్లిదండ్రులు కళ్ళొత్తుకుంటారు. ఏమిటో మళ్ళీ పిల్లలు చిన్నవాళ్ళు అయిపోయినా బాగుండు, పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ ఎవరి మా నాన్న వాళ్ళు విడిపోయేమిటో, ఇద్దరం మిగిలే ఉంటారు. అది ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు, ఆ మాధుర్యం వేరు. దాంపత్యంలో అన్ని ఐశ్వర్యంతో ఉండవు. దాంపత్యంలో అత్యంత సున్నితమైనవి, అత్యంత గుర్తుండిపోయేవి, చాలా మహదైశ్వర్యంలా మిగిలిపోయేవి చాలా చిన్న చిన్న సంఘటనలు. ఆయనకి ఏమీ రాదు, అంతే. అంతకన్నా నేను ఇంకేమీ చెప్పలేను. ఆయనకి లౌకిక దృష్టి చాలా తక్కువ. కానీ ఆయన ఒకసారి ఆవిడ మడిబట్ట కట్టుకుని వంట చేసుకుంటుంటే ఆయన పూజ చేసుకుని వచ్చి, అమ్మాయి పరదేవతకు పూజ చేసిన జాజిపూల దండ పెట్టుకో అన్నాడు. నేను పనిలో ఉన్నాను, మీరు పెట్టండి అన్నాడు. ఆయనకి అంత పెద్ద సొబగున్నవాడేం కాడు, కానీ ఇంత పెద్ద పాయి లాగి అందులోకి ఇలా కుక్కాడు. ఆవిడ అలాగే ఉంచుకుంది. కాసేపు ఆగి ఆడబడుచు వచ్చింది. అదేమిటి వదినా అలా పెట్టుకున్నావు దండ అంది. సదకు, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య పెట్టిన జాజిపూల దండది అది. సరిగ్గా పెట్టలేదుగా, మరి ఎందుకు ఉంచుకుంది? అంతే, దానికి వ్యాఖ్యానం లేదు. అలా అది సౌందర్యం, అది సుందరకాండ. కాబట్టి మనశిలాయాపలకే గండపార్శ్వే నివేశిత తయా ప్రణష్ఠేతలకే తం కిల స్మర్తుమర్హసి. అటువంటి భర్తకి దూరమై 10 నెలల నుంచి బాధపడుతున్నానయ్యా, తొందరగా రామసమాగమం పొందాలని కోరుకుంటున్నాను, రామచంద్రమూర్తిని చూడాలని తాపత్రయపడుతున్నాను. అందుకే ఇంత గొప్ప దాంపత్య సిద్ధి కలగాలి అంటే సీతారాముల అనుగ్రహం ఉండాలి. అందుకే చూర్ణికా చెప్తే తప్పకుండా సీతారాముల దాంపత్యం చెప్తారు పెళ్లిలో. సీతారాముల మూర్తి లేకుండా వివాహం శుభలేఖ వేస్తే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు అని చెప్పారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు, పరమేశ్వర స్వరూపులు, మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అంతటి మహానుభావులు సీతారాములంటే. కాబట్టి అది జ్ఞాపకం చేయవయ్యా. భక్తి నిధనమైనా ఇచ్చేవాడు మళ్ళీ పరమేశ్వరుడేనయ్యా, కాబట్టి జ్ఞాపకం చెయ్యి. అమ్మా అలాగేనమ్మా, తప్పకుండా జ్ఞాపకం